సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, హుడా చైర్మన్గా చేసిన వ్యక్తి, ఎంఆర్డిసిఎల్ చైర్మన్గా చేసిన వ్యక్తి. హాస్యాస్పదంగా ఉంది దోమల మీద ఆయన మాట్లాడుతుండే. ఈరోజు దోమలు పెరిగిన మాట వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. పెరగలేదని ఎవరు అంటలేరు. కానీ ఏ ఆపరేషన్ చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఏఓఎల్ ఆపరేషన్ చేయలేదు అంటారు. సుధీర్ రెడ్డి గారు మీకు అర్థం కావాలి, ఇది ఏఓఎల్ ఆపరేషనే, ఇది కూడా ఏఓఎల్ ఆపరేషనే. దానికి తోడుగా చేపలు కూడా ఇడిచినాం. అన్ని చెర్లలో ఇడిచినాం. ఒక సరూనగర్, మన్సూరాబాద్, ఎల్బీనగర్ సంబంధించిన చెరువులు ఏం కాదు. అన్ని చెరువులల్లో డిపార్ట్మెంటు, అప్పుడు జిహెచ్ఎంసీ అనుకోవచ్చు, ఇప్పుడు ఎంఎంసీ అనుకోవచ్చు, చెరువుల చేపలు ఇడిచిండ్రు. అదేవిధంగా ఆయిల్ స్ప్రే చేసిండ్రు. దానికి తోడుగా ఇక చూడండి, ఇవన్నీ కూడా అవే ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా సరే మీకు తెలుసో తెలియదు అని చెప్తున్నా నేను. ఇంకోటి దానికి తోడుగా గుర్రపు డెక్క కూడా పొక్లైనర్ పెట్టి కూడా తీపిస్తున్నాం. మీ నిర్లక్ష్యానికి నాంది ఇవన్నీ కూడా. అంటే మీ 10 సంవత్సరాల పాలనకు కానుకగా ఈరోజు ఈ రాష్ట్రానికి దోమల్ని రేవంత్ రెడ్డి గారే పరిచయం చేసినట్టు మీరేదో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే దోమ వచ్చినట్టు. దానికి తోడుగా డ్రోన్ ఆపరేషన్ చేయలేదు అంటారు. ఇక డ్రోన్ ఆపరేషన్స్ రెగ్యులర్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇవి ఏవేవైతే ఉన్నాయో, ఫాగింగ్ అనుకో, డ్రోన్ ఆపరేషన్ అనుకో, ఏవోఎల్ స్ప్రేయింగ్ అనుకో, ఇగో ఇదంతా వర్కర్సు. ఒక యాక్ట్ ఉంది, వర్కర్స్ని చెరువులో దింపొద్దు అనేది. అందరు కూడా, అంటే మనమే కాదు, సమాజం అనేదే ఈరోజు చెరువులో దింపితే వాళ్ళు చనిపోతే వాళ్ళ ప్రాణాలు ఎవరు తెచ్చియాలనే దాని మీద ఒక చట్టం తీసుకొని వచ్చి చెరువులను తీయనీయకుండా చెరువు కొనా నుంచి గుర్రపు డెక్క తీసుకుంటూ వస్తున్నాం. దానికి తోడుగా డ్రోన్ ఆపరేషన్ చేసినాం, పొక్లైనర్ తోటి తీసినాం. అదేవిధంగా ఏఓఎల్ స్ప్రేయింగ్ చేసినాం. అతి ముఖ్యంగా సుధీర్ రెడ్డి గారు, మీకు తెలవాల్సింది ఒక విషయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ బాగుండాలి, హైదరాబాద్ ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ సుందరీకరణ జరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మూసీ రివర్ని డెవలప్ చేయాలని మేము ముందుకు వస్తుంటే, మీ కుటిల నీతితోటి ఈ హైదరాబాద్ డెవలప్ కావద్దు, డెవలప్ అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఒకటే ఒక ఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ రివర్ డెవలప్ అయితే ఆ మూసీ చుట్టుపక్కలనే కాదు, ఎంతో దూరం ఉన్న పరిసర ప్రాంతాలకు కూడా ఎక్కడ కూడా దోమ రాకుండా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మూసీ రివర్లకి 7 టీఎంసీల గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి మూసీ ఇరుపక్క అటుపక్క సుందరీకరణ చేసినట్టయితే మూసీ పరిసరాలనున్న వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉంటారనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటే, మీరు పొద్దున్న లేస్తే ఎక్కడ దొరుకుతుందో ఎట్లా అడ్డుకోవాలో అని సవితమ్మ ఆమె ఎన్జిటీలో వాళ్ళ కొడుకుతో నాకు కేసు వేపిస్తుంది. మీరు ఈ దొంగ నాటకాలు దోమల తెర మీనేసుకొని మీరు దోమల అదేంది మచ్చడిదాన కప్పుకున్నంత మాత్రం హైదరాబాద్లో దోమలు తగ్గిపోతాయి. సుధీరెడ్డి గారు, అరే ఒక సీనియర్ పొలిటీషియన్ అండి హైదరాబాద్లో. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్యే చేసిర్రు, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీరు అట్ ద సేమ్ టైం ఎంఆర్డిసిఎల్ చేసిర్రు, హుడా చైర్మన్ చేసిర్రు. అరే మినిమం సెన్స్ ఉండాలి కదా. దీన్ని ఏ విధంగా అరికట్టాలో కనీసం సరే ఇప్పుడు ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలంటే ఇవ్వండి. వి యాక్సెప్ట్ ద అడ్వైజెస్. మేము ఎక్కడ కూడా అడ్వైజ్ని యాక్సెప్ట్ చేయమంటలేము. వి యాక్సెప్ట్ ఇట్. మా గవర్నమెంట్ ఎవ్వరు ఏది చెప్పినా మంచి ఉంటే రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉన్నామండి మేము. మీరు మచ్చర్దాన వేసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చున్నంత మాత్రాన, అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన హైదరాబాద్లో దోమలు తక్కువైపోతాయి అంటే, మరి మేము కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మచ్చర్దానాలు ఇచ్చి కూర్చోబెడతాం. దోమలు తగ్గుతాయా సుధీర్ రెడ్డి గారు? మీరు ఆపరేషన్ చేయలేదంటారు, అది చేయలేదంటారు. ముందుగా నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, హైదరాబాద్లో స్టార్ట్ అయిన మూసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సుధీర్ రెడ్డి గారు? అక్కడ కనీసం హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వ్యక్తుల్లో మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ హైదరాబాద్లో. మినిమం సెన్స్ ఉండాలి కదా. ఎస్, రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడుకుంటా మూసీ రివర్ బెడ్ డెవలప్ చేయాలి, డెవలప్ చేసినట్టయితే ఈ దోమల నిర్మూలన జరుగుతుందని మేము ముందుకు వస్తుంటే, మీ 10 ఏళ్లలో గందికి ఇదంతా కూడా మీ 10 ఏళ్లలోనే ఇవన్నీ ఈ చెరువులన్నీ కూడా ఎన్నో చెరువులు మటుమాయం చేసిరు, మింగేసిరు మీరు అంతా కలిసి. ఈరోజు ఈ చెరువులను సుందరీకరణ చేసే భాగంలో మేము కొంచెము
అదెందుకండి అంతెందుకు? ఒక్కసారి ఓపిక చేసుకుని కాడికి పోయిరా బతుకమ్మ కుంటకు, గట్ల కూకట్పల్లికి పోయిరా, మేము డెవలప్ చేసిన చెరువులు చూడు, ఒక్కసారి అర్థమవుతుందండి. ఏదో బట్టగాల్చి మీనేయాలి, రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయాలి, హైదరాబాద్లో పని జరుగుతలేదని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నాడు కదా అని ఆయన బదలాం చేసే ప్రయత్నం చేసే విధంగా ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఒక ఎమ్మెల్యేగా మీరే ఉన్నారా ఎల్బీ నగర్లో? మీ బాధ్యత లేదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదా? మీరు బాధ్యతగా ఆఫీసర్లకు చెప్పి ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతలేవని అడిగే పరిస్థితి లేదా మీకు? ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీరు చూస్తున్నారు కాబట్టి అడగలేకపోతున్నారు. ఆఫీసర్లను ఏదో ఈరోజు అనేస్తే భయపెడితే నేను పిలిచినప్పుడు ఇంటికి వస్తారు అనుకుంటున్నారేమో. వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తున్నారు, ఎవరి స్టేజ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అతి ముఖ్యంగా నేను మరొకసారి చెప్తున్నా, సుధిరెడ్డి గారు అడ్డుకోవడం బంద్ చేయండి. మీ కేటీఆర్కి చెప్పండి, మీ హరీష్ రావుకి చెప్పండి, మీ కేసీఆర్కి చెప్పండి. ఇంతకుమించి మీకు నాయకులే లేరు, గీళ్ళే ఉన్నారు మీకు. కానీ వాళ్ళ ముగ్గురికైతే చెప్పండి, మూసీ ప్రాజెక్ట్ని అడ్డుకోవద్దని చెప్పండి. నువ్వు హైదరాబాద్ ఉన్నవే కదా, మైగ్రేటెడ్ ఫ్రమ్ నల్గొండ ఉండొచ్చు కాక, అది మీ ఊరికే పోతేగా నీళ్ళు, మళ్ళా మూసీ నీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, మూసీ రివర్ని డెవలప్ చేద్దాం. దోమలు తగ్గుతాయండి, ఖచ్చితంగా ఆపరేషన్ జరుగుతుంది, దోమల్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. ఆఫీసర్లు ఎక్కడ కూడా ల్యాకింగ్ లేరు. కొంచెం రీఆర్గనైజేషన్లో ప్రాబ్లం అయింది, కానీ ఇమ్మీడియట్గా 1-2 డేస్లో అందరు ఆఫీసర్స్ అందరు కూడా అలాట్మెంట్ అయిపోయింది. ఎక్కడ ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల మీ మైండ్ సెట్లోనే ఉంది. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.